అందరికీ నమస్తే. ఈ రోజు మనం శనిదేవుడి పూర్తి కథను, ఆయన అనుభవించిన కష్టాలను తెలుసుకోబోతున్నాం. అయితే ఈ సృష్టికి వెలుగుడు, శక్తిని, ప్రాణాన్ని ప్రసాదించే ఆ దైవం సూర్య భగవానుడు, సమస్త జీవకోటికి తండ్రి. కానీ ఆ తేజోమయుడి కుటుంబంలోనే ప్రేమ, న్యాయం మరియు కన్నీటితో కూడిన ఒక మహా విషాదం దాగి ఉంది. ఆ విషాదం నుంచి జన్మించిన దైవమే శనీశ్వరుడు. ఈ రోజు మనం శనిదేవుడిని కేవలం ఒక గ్రహంగా చూడడం లేదు. ఆయన జీవితం అన్యాయం నుంచి న్యాయం వైపు జరిగిన పోరాటం. తన తండ్రి నుంచి, లోకం నుంచి నిరాధారణ పొందిన ఒక కుమారుడు చివరకు సకల లోకాల న్యాయాధికారిగా ఎలా ఎదిగాడు? ఆ ప్రయాణంలో సూర్యుడి భార్యలు సంజ్ఞాదేవి మరియు ఛాయాదేవి పాత్ర ఏమిటి? వారి బిడ్డలెవరు? ఛాయాదేవి ఎలా సృష్టించబడినది? అయితే ఈ రోజు మనం సూర్య భగవానుడి కుటుంబ రహస్యాన్ని ఛేదిస్తూ శనిదేవుడి కన్నీటి గాథను, ఆయనకు శాపంగా మారిన శక్తి వెనుక దాగి ఉన్న ప్రేమను పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ కొన్ని నిమిషాలు శనిదేవుడి జీవితంలోని ప్రతి మలుపును మన హృదయంతో అనుభూతి చెందుదాం. అయితే సూర్య భగవానుడి యొక్క నిజమైన భార్య సంజ్ఞాదేవి విశ్వకర్మ దేవుడి కుమార్తె. ఆమె సూర్యుడిని అమితంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ కలిసి సుఖంగా ఉన్నారు. అయితే సంజ్ఞాదేవి సూర్యుడికి 3 సంతానాన్ని ప్రసాదించింది. వారు వైవస్వత మనువు, ఈయన శ్రాద్ధాదేవుడు అంటే మానవ జాతికి ఆద్యుడు. ఇక రెండవ వాడు యముడు, ధర్మరాజు, మరణానంతర న్యాయాన్ని పాలించేవాడు. ఇక మూడవ వారు యమి, ఈమెని ఏమన అని కూడా అంటారు, యమునా నది దేవత. ఇక సూర్యుడి తేజస్సు రోజు రోజుకి పెరుగుతూ పోయింది. ఆ ప్రకాశాన్ని, ఆ వేడిమితి సంధ్యాదేవి భరించలేకపోయింది. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దానికి ఒకానొక రోజు తన భర్త పట్ల అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ ఆ తేజస్సును తట్టుకోలేక భయంకరమైన వేదనతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తన భర్తకు తెలియకుండా తాను తపస్సు చేసుకోవడానికి బయలుదేరింది. కానీ తన పిల్లలను, తన భర్తను ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఆమె ఒక రహస్యాన్ని సృష్టించింది, కన్నీటి ప్రతిరూపం. అయితే సంధ్యాదేవి లోతైన దుఃఖంతో తన యోగ శక్తిని ఉపయోగించి తన ప్రతిబింబాన్ని సృష్టించింది. ఆ ప్రతిబింబమే ఛాయాదేవి. ఇక సంజ్ఞాదేవి ఛాయాదేవికి ఒక ముఖ్యమైన శపథం చేయించింది. అదేమిటంటే, నేను తపస్సు పూర్తి చేసి తిరిగి వచ్చే వరకు నా భర్తను, నా బిడ్డలను నీవే నా స్థానంలో ఉండి చూసుకోవాలి అని. ఈ రహస్యాన్ని ఎవరికి తెలియకూడదు అని. ఇక ఛాయాదేవి సంజ్ఞాదేవి యొక్క సాక్షిగా, నీడగా, ఆమెను పోలిన రూపంలో సూర్యుడి లోకంలో నివసించడం మొదలుపెట్టింది. ఆమెకు ఆ నిజమైన తేజస్సు లేదు కాబట్టి, అంటే తాను మనిషి రూపంలో లేదు కాబట్టి సూర్యుడి వేడిని తట్టుకోగలిగింది. ఇక కొంతకాలానికి సూర్యుడు ఛాయాదేవిని తన నిజమైన భార్యగానే భావించాడు. ఛాయాదేవి కూడా సంజ్ఞాదేవి యొక్క 3 పిల్లలను తన సొంత బిడ్డల్లాగానే చూసుకుంటోంది. కానీ నిజం ఎప్పుడూ దాగదు కదా. ఆ రహస్యం నుంచి ఉద్భవించిన దైవమే శనిదేవుడు. ఇక ఛాయాదేవి సూర్యుడి ద్వారా 3 సంతానానికి జన్మనిచ్చింది. మొదటి వారు శనిదేవుడు, ధర్మపాలక గ్రహం. ఇక రెండవ వారు సావర్ణి మనువు, అంటే ఈయన భవిష్యత్తుకి మనువు. ఇక మూడవ వారు తపతి నది దేవత. ఇక ఛాయాదేవి గర్భంలో శనిదేవుడు ఉన్నప్పుడు ఆమె తన భర్త సూర్యుడి నుంచి, లోకం నుంచి నిరంతరం నిరాధారణ అనుభవించింది. ఈ సమయంలో ఆమె శివుడి గురించి తీవ్రమైన తపస్సు కూడా చేసింది. అయితే ఆ తపస్సు ప్రభావం ఆమెపై పడిన చీకటి ప్రభావం పుట్టబోయే కుమారుడిపై పడింది. ఇక శనిదేవుడు జన్మించాడు. కానీ ఆయన శరీర ఛాయ చీకటి వర్ణంలో ఉంది. అగ్ని వంటి తండ్రికి చీకటి వంటి కుమారుడు. ఈ చీకటి రంగును చూసిన సూర్య భగవానుడు ఆగ్రహంతో ఛాయాదేవిని భయంకరమైన అవమానంతో చూశాడు. నీవు నన్ను మోసగించావు, ఈ నల్లని బిడ్డ నావాడు కాదు అని ఆవేశంగా అన్నారు. దానికి ఛాయాదేవి విలపించింది. పసివాడైన శనిదేవుడు ఈ అవమానాన్ని, తల్లి కన్నీళ్లను తన గుండెల్లోకి తీసుకున్నాడు. ఒక తండ్రి నుంచి ప్రేమ దొరకని ఆ క్షణం
శనిదేవుడి జీవితంలో అతిపెద్ద పోరాటానికి పునాది వేసింది. ఇక తల్లిపడిన బాధలు వేదనను చూసిన పసివాడైన శనిదేవుడిలో అంతులేని కోపం మరియు అసాధారణ శక్తి జాగృతమైంది. శనిదేవుడు తన తల్లిని అవమానించిన తండ్రి వైపు క్రోధంతో చూశాడు. ఆ చూపు నుంచి వెలువడిన శక్తికి సూర్యభగవానుడి యొక్క తేజస్సు ఒక్కసారిగా మాయమైపోయింది. క్షణంలో సూర్యుడు తేజోవిహీనుడయ్యాడు. లోకం అంధకారంలో మునిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు జోక్యం చేసుకొని సూర్యుడికి తిరిగి తేజస్సును ప్రసాదించారు. కానీ ఈ సంఘటన తరువాత శనిదేవుడికి ఆ శక్తి శాపంగా మారింది. ఆయన దృష్టి ఎవరిపై పడితే వారి దుఃఖం, నష్టం, విషాదం తప్పదు. అయితే శనిదేవుడికి ఈ సంఘటన ఒక నిరాశను మిగిల్చింది. ఆయనకు దక్కింది అపవాదు. తన శక్తిని లోకం భయానికి మాత్రమే వాడుతుందని ఆయన అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఈ సమయంలోనే ఛాయాదేవి మరియు ఆమె బిడ్డల పట్ల యముడు, సంజ్ఞాదేవి కుమారుడు దురుసుగా ప్రవర్తించాడు. అప్పుడు ఛాయాదేవి యముడిని శపించింది. యముడికి ఆ శాపం వింతగా తోచింది. ఎందుకంటే సొంత తల్లి బిడ్డను శపించడం ఏమిటి? అప్పుడు సూర్యుడు ఛాయాదేవిని నిలదీయగా ఈ రహస్యం బయటపడింది. ఛాయాదేవి కేవలం సంజ్ఞాదేవి యొక్క ప్రతిబింబం మాత్రమేనని సూర్యుడు వెంటనే సంజ్ఞాదేవిని వెతకడానికి వెళ్ళాడు. ఆమె ఉత్తర కురు దేశంలో ఒక గుర్రం రూపంలో తపస్సు చేస్తూ కనిపించింది. సూర్యుడు కూడా గుర్రం రూపం ధరించి ఆమెతో కలిసి ఆమె తపస్సును విరమింపజేశాడు. ఇక సంజ్ఞాదేవి తిరిగి వచ్చింది. ఈ మొత్తం గందరగోళంలో శనిదేవుడికి దక్కింది మాత్రం కేవలం తీవ్రమైన అవమానం మాత్రమే. ఆయన తన తల్లి పక్షాన నిలబడ్డాడు, కానీ ఆయనకు ఆ కుటుంబంలో న్యాయం దొరకలేదు. శనిదేవుడు లోకానికి, తన కుటుంబానికి దూరంగా ఏకాంతంగా కోరుకున్నారు. అప్పుడు లోకనిందలను, అవమానాలను తట్టుకోలేక శనిదేవుడు తన జీవిత లక్ష్యాన్ని న్యాయం కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు ఈ లోకంలో ఎవరి నుంచి ప్రేమ దొరకకపోయినా మహాశివుడి కరుణ దొరుకుతుందని నమ్మాడు. ఆయన తీవ్రమైన కష్టాలు అనుభవిస్తూ ఎన్నో ఏళ్లు ఘోర తపస్సు చేశాడు. ఆయన శరీరం క్షీణించింది. ఈ తపస్సులో ఆయన ఏకాగ్రత, ధైర్యం హిమాలయ శిఖరం కంటే బలంగా ఉన్నాయి. అయితే శనిదేవుడి యొక్క అంతులేని ధైర్యాన్ని చూసిన శివుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. శని, నీవు నిరాధారణ పొందినప్పటికీ ధర్మం కోసం నిలబడ్డావు. నీకు నా ఆశీస్సులు. ఇకపై నీవు న్యాయాధికారివి. సకల లోకాలలో ప్రతి ప్రాణి యొక్క కర్మ ఫలితాలను ప్రసాదించే దండనాయకుడివి అవుతావు అని వరాన్నిచ్చాడు. ఈ వరం ద్వారా శనిదేవుడికి శనిగ్రహం యొక్క ఆధిపత్యం లభించింది. ఆయన సింహాసనాన్ని అధిరోహించాడు. కానీ ఈ పదవి ఆయనకు మరింత త్యాగాన్ని కోరింది. న్యాయం చేయాలంటే ఆయన పక్షపాతం లేకుండా ప్రేమించిన వారికి కూడా కష్టాలను ఇవ్వాలి. అయితే శనిదేవుడు తన న్యాయపాలన మొదలు పెట్టాడు. ధర్మం కోసం ఆయన తన తండ్రినైనా, గురువునైనా, ఆఖరికి శివుడినైనా వదల్లేదు. ఇక శివుడిపై కూడా 7.5 సంవత్సరాల పాటు శని ప్రభావం పడింది. శివుడు భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఆ కష్టాల ద్వారానే శివుడు లోకానికి మృత్యుంజయ మంత్రాన్ని ప్రసాదించాడు. అయితే సత్యవాదిగా ఉన్న హరిశ్చంద్ర మహారాజు జీవితంలో వచ్చిన అంతులేని కష్టాలన్నీ శనిదేవుడి శుద్ధి ప్రక్రియలో భాగమే. ఇక శనిదేవుడు రాముడిపై పడిన కర్మ ప్రభావం కారణంగానే లంకాలో రావణుడిని బందీగా ఉన్న శనిదేవుడిని హనుమంతుడు విడిపించాల్సి వచ్చింది. ఇక శనిదేవుడు కఠినత్వంలో దాగి ఉన్న అనంతమైన కరుణ. ఆయన కష్టాలను ఇచ్చేవాడు కాదు. ఆయన మన జీవితంలో దాగి ఉన్న అన్యాయాలను, అహంకారాన్ని, తప్పులను బయటకు తీసి వాటిని సరిదిద్దే మహోన్నత గురువు. ఆయన తన జీవితంలో దొరకని న్యాయాన్ని లోకానికి పంచుతున్నాడు. శనిదేవుడి జీవిత చరిత్ర ఒక కుటుంబ విషాదం నుంచి, ఏకాంత పోరాటం నుంచి, నిరాధారణ నుంచి ఉద్భవించిన మహాపురాణం.
ఆయన జీవితంలో పడ్డ ప్రతి కష్టం ధర్మం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ఈ కథ నుంచి మనం తెలుసుకోవలసింది, శనిదేవుడు క్రూరుడు కాదు. ఆయన తన భయంకరమైన చూపు వెనుక తీవ్రమైన ప్రేమను దాచుకున్నాడు. ఆయన బాధను అనుభవించినందుకే ఇతరుల బాధను అర్థం చేసుకోగలడు. ఆకర్షణీయమైన ముగింపేమిటంటే, మీరు శని ప్రభావంలో ఉంటే భయపడకండి, శనిదేవుడిని ద్వేషించకండి, ఆయనను పూజించండి, శరణాగతి పొందండి. మీరు ధర్మాన్ని పాటిస్తే ఆయన మీపై ఉన్న కష్టాలను తీసివేయడమే కాకుండా తన జీవితంలో దొరకని ప్రేమను, న్యాయాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఆయనే మీ కష్టాలకి గురువు, ఆయనే మీ నిజమైన రక్షకుడు. ఇక శనిదేవుడి యొక్క న్యాయం మరియు ఆశీస్సులు సదా మీపై ఉండాలని కోరుకుందాం. ఓం శనిశ్చరాయ నమః. ధన్యవాదములు.